వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సబ్బు కొన్న జీఎస్టీఏ, స్మార్ట్ ఫోన్ కొన్న జీఎస్టీఏ, కాగితం కొన్న జీఎస్టీ, కారు కొన్న జీఎస్టీ, చివరికి చిన్న పిల్లలు తాగే పాలు కొన్న జీఎస్టీ, తినే పాప్కార్న్ కొన్న జీఎస్టీ, అలసిపోయి రిలాక్స్ అవుదామని సినిమాలకెళ్ళిన జీఎస్టీనే. ఇలా ఏది కొన్నా ఏది తిన్నా ఏమున్నది గర్వకారణం అన్నట్టు భారతదేశం అయ్యింది పన్నుల రాజ్యం. సామాన్యులను సైతం వదలకుండా మోడీ సర్కార్ జీఎస్టీ పేరుతో గత 8 ఏళ్లుగా నడి రోడ్డు మీద బట్టలిప్పినట్టు ముక్కుపిండి వసూలు చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. అయితే 8 ఏళ్లుగా పేద ప్రజల నుండి 117 లక్షల కోట్లను జీఎస్టీ పేరుతో వసూళ్లు చేసి ఇప్పుడు తగ్గించామని గొప్పలు చెప్పడం మోడీ సర్కార్ ఇన్నాళ్లు చేసిన మోసాన్ని కప్పుపిచ్చుకోవడమేనా? దానికంటే ముందు ఎంత దోచుకున్నారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? పన్నుల వ్యవస్థ అంటే ప్రజల సంక్షేమానికి పనికిరావాలి, కానీ ప్రజలను పీకల్లోతు కష్టాల్లో ముంచరాదు. జీఎస్టీతో గత 8 ఏళ్లుగా ప్రజలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. కానీ ఇప్పుడు స్లాబ్లు తగ్గించారంటే దానికంటే ముందు ఎంత దోచుకున్నారో కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఇదేనా ఒకే దేశం ఒకే పన్ను? ఇవేనా పన్నుల సమానత్వం? ఇదే ప్రతిపక్షాలు ప్రజలు చేస్తున్న డిమాండ్. అసలే ప్రజల మీద ధరల భారంతో కునారిల్లుతుంటే దానికి జీఎస్టీ పేరుతో పన్నుల భారంతో నడ్డి విరిచారు. కానీ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు తాపీగా స్లాబ్లు తగ్గించామని గొప్పగా చెప్తే వినడానికి, చప్పట్లు కొట్టడానికి ప్రజలేమైనా పిచ్చోళ్ళా? కొంతమంది బీజేపీ నాయకులు మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? జీఎస్టీ రేట్ల సంస్కరణలతో సెప్టెంబర్ 3వ తేదీని యావత్ భారతావని గుర్తుంచుకుంటుందని, ఆర్థిక వ్యవస్థకు ఇదొక గేమ్ చేంజర్ కానుందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ఎందుకంటే సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 2 స్లాబ్ల విధానం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ సవరణకు ముందు జీఎస్టీ రేట్లు 4 స్లాబులుగా 5%, 12%, 18%, 28%గా ఉండేవి. అయితే తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ స్లాబులను సవరిస్తూ జీఎస్టీలో ఇప్పటి వరకు ఉన్న 12%, 28% రేట్ల స్లాబులను రద్దు చేశారు. దీంతో ఇక నుంచి 5%, 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయని, ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఉపశమనం లభించనుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే స్లాబులు ప్రధానంగా 2 అయినప్పటికీ పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, ఇంజిన్ సామర్థ్యం 350 cc దాటిన మోటార్ సైకిళ్లపై 40% దాకా జీఎస్టీ ఉంటుందని వెల్లడించింది. అయితే ధరల తగ్గింపు వల్ల సర్కారు ఖజానాకు 93,000 కోట్ల రూపాయల రెవెన్యూ నష్టమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంది. అయితే జీఎస్టీ స్లాబులను తొలగించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ స్పందించారు. తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో జీఎస్టీ గురించి మాట్లాడానని, దాంతో సామాన్యులకు జీవన సౌలభ్యాన్ని అందించడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విస్తృత ఆధారిత జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ ప్రక్రియ సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వివరాత్మక ప్రతిపాదనను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినందుకు సంతోషంగా ఉన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. జీఎస్టీ స్లాబుల సంస్కరణలతో దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని అభివర్ణించిన మోడీ, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశ చరిత్రలోనే ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు. ఈ దంతెరస్ దేశ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని ప్రధాని తెలిపారు. సామాన్యుల జీవితాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే జీఎస్టీ సంస్కరణల లక్ష్యమని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలకు సంబంధించిన ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ విస్తృత సంస్కరణలతో సామాన్యుల జీవితాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే జీఎస్టీ సంస్కరణల లక్ష్యమని తెలిపారు. ఈ జీఎస్టీ సంస్కరణలు మన పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు తమ వ్యాపారాలను చేయడం సులభతరం చేస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే కాలానుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుందని, మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధిక పన్నులు ఉండేవని, పన్నుల పేరుతో వారు దేశ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. చివరికి చిన్నపిల్లలు తినే చాక్లెట్లపైన భారీగా పన్నులు వేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ కానుందని ప్రభుత్వం చెబుతోంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 295 వస్తువుల జీఎస్టీ రేట్లు
12% నుంచి 5% లేదా 0కు తగ్గడంతో ఆ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 టు 30 బేసిస్ పాయింట్ తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీలో 12-28% విభాగాలు తొలగించడం అన్నింటికీ మించి వినియోగదారులకు భారీ ప్రయోజనం కలుగుతుందని, గిరాకీ పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుందని చెబుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో పలు రంగాలకు ఊతమిస్తుందని చెప్పవచ్చు. రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, సిమెంటు రంగాలు ఎక్కువ ప్రయోజనాన్ని పొందనున్నాయి. వ్యవసాయ సంబంధిత షేర్లపైన బుల్లిష్గా విశ్లేషకులు చెబుతున్నారు. సవరించిన జీఎస్టీ విధానం ప్రకారం సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్, నమీన్క్, నూడిల్స్, చాక్లెట్లు, ఇన్స్టెంట్ కాఫీ, కండెన్స్డ్ పాలు, వెన్న, నెయ్యి, చీజ్ ఇవన్నీ 5% స్లాబులోకి వస్తాయి. బ్రెడ్, పన్నీర్, ప్రాసెస్డ్ మిల్క్ మాత్రం రావు. హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, బ్రిటానియా, గోద్రేజ్ కన్జ్యూమర్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ బ్రాండ్ను బట్టి 8-10% ధరలు తగ్గొచ్చు. ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు 28% నుంచి 18% స్లాబులోకి రానున్నాయి. దీంతో బ్లూ స్టార్, క్రాంప్టన్ గ్రీవ్స్, వోల్టాస్, హావెల్స్ తదితర కంపెనీల ఉత్పత్తులకు ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయి. 65 అంగుళాలకు పైగా ఉండే టీవీల ధరలు 4,000 రూపాయల వరకు, 55 అంగుళాల టీవీలు 2,025 రూపాయల వరకు, ఏసీ ధరలు 7-8% వరకు తగ్గొచ్చని అంచనా. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ పై 20% ఉన్న జీఎస్టీని 18%కి తీసుకొచ్చారు. దీనివల్ల విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అసలు 2 స్లాబ్లలో కేంద్రం తగ్గించిన పన్నులేంటి? గతంలో పోలిస్తే తగ్గించిన స్లాబ్లతో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? మోడీ సర్కార్ తగ్గించిన స్లాబ్లతో ప్రజలకు వచ్చే లాభమేంటి? ఏ వస్తువులపై ధరలు తగ్గించారు? ఏ వస్తువులకు ధరలు పెంచారు? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు ఏ రంగాలపై ప్రభావం చూపుతుంది? అయితే హానికారక వస్తువులు, పాన్ మసాలా, సిగార్స్, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు 40% పన్నులోకి వెళ్లనుండడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్, ఐటీసీ, విఎస్టీ ఇండస్ట్రీస్పై ప్రభావం పడొచ్చు. చిన్న కార్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు, 350 cc లోపు మోటార్ సైకిళ్లు, త్రిచక్ర వాహనాలు వీటిపై 28% బదులు 18% జీఎస్టీ వర్తించనుంది. మధ్య పెద్ద స్థాయి కార్లు, 350 cc పైన మోటార్ సైకిళ్లు వీటిపై 40% పన్ను పడనుంది. ఈవీలకు 5% పన్ను కొనసాగనుంది. టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, M&M షేర్లపై ప్రభావం కనిపించొచ్చు. చిన్న కార్ల ధరలు 45,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు తగ్గొచ్చు. కానీ పెద్ద కార్లపై అదనపు సెన్స్తో కలిపి ఉన్న పన్నుతో పోలిస్తే చిన్న కార్ల ధరలు తగ్గుతాయి. ఇక ఫార్మా ఆరోగ్య రంగానికి జీఎస్టీ సవరణలు ప్రయోజనం చేకూరాయి. ప్రాణాధార కీలక ఔషధాలైన క్యాన్సర్, ఇతర అరుదైన వ్యాధుల చికిత్సలో వాడే వాటితో పాటు 33 నిత్యావసర ఔషధాలపై 12% పన్ను ఎత్తేశారు. ఇక ఎటువంటి సుంకం పడదు. బ్యాండేజ్లు, డ్రెస్సింగ్పై 5% పన్ను పడనుంది. మరోవైపు జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్యక్తిగత పాలసీలకు 18% జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు లభించనుంది. గ్రూప్ ఇన్సూరెన్సుపై మాత్రం 18% పన్ను కొనసాగుతుంది. ఇక 2,500 రూపాయల పైన ధర దుస్తులపై 12% బదులు 18% జీఎస్టీ వర్తించనుంది. మధ్యతరగతికి ఇవి అందుబాటులో లేకుండా పోతాయని సంస్థాగత రైటైల్ దుస్తుల రంగాన్ని ఇది బలహీనపరుస్తుందని పరిశ్రమ భావిస్తుంది. అయితే సెల్ ఫోన్ల విషయంలో ఏ మార్పులు చేయలేదు జీఎస్టీ మండలి. ప్రస్తుతం సెల్ ఫోన్లపై 18% జీఎస్టీ రేటు అమలవుతుండగా దీన్ని 5%కి తగ్గించాలని తయారీదారులు విజ్ఞప్తి చేసినా సవరించలేదు. దీంతో సెల్ ఫోన్ల ధరల్లో ఎటువంటి మార్పులు ఉండవు. మరోవైపు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రభుత్వం 3,700 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా రిపోర్టు తెలిపింది. జీఎస్టీ రేట్ల సవరణ వార్షిక ప్రభావాన్ని ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు రిపోర్టులో పేర్కొంది. వినియోగం వృద్ధి పెరగడంతో నష్టం 3,700 కోట్ల రూపాయలకు పరిమితమవుతుందని, ఇది ఆర్థిక లోటుపై ఎటువంటి ప్రభావం చూపదని వెల్లడించింది. జీఎస్టీ రేట్ల సవరణలతో బ్యాంకింగ్ రంగానికి వ్యయం తగ్గి సానుకూల ప్రభావం ఉంటుందని
రిపోర్ట్ పేర్కొంది. సవరణకు ముందు జీఎస్టీ రేట్లు 5%, 12%, 18%, 28%గా ఉండేవి. దాదాపు 295 వస్తువుల జీఎస్టీ రేట్లు 12% నుండి 5% లేదా 0కు తగ్గడంతో ఆ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 30 బేసిస్ పాయింట్ తగ్గొచ్చని రిపోర్ట్ అంచనా. మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం 2026-2027 నాటికి 65 నుంచి 75 బేసిస్ పాయింట్ క్షీణించవచ్చని పేర్కొంది. ఒకే దేశం ఒకే పన్ను అంటూ గొప్ప గొప్ప మాటలతో జీఎస్టీ ప్రవేశపెట్టారు. గత 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేద ప్రజల ముక్కుపిండి నోట 117 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేశారు. అసలే ప్రజల మీద ధరల భారం, దానికి తోడు జీఎస్టీ పేరుతో పేదల నడ్డి విరిచే మాయాదండం. ఇవేనా పన్నుల సమానత్వం? అసలు ఇప్పుడు మోడీ సర్కార్ 2 స్లాబ్లు తగ్గించి తాపీగా జీఎస్టీ స్లాబ్లు పెంచామని పెద్ద పెద్ద డైలాగులతో గొప్పగా చెప్తుంది. ఇంతకీ సడన్గా జీఎస్టీ తగ్గించడం వెనుక ఉన్న మతలబేంటి? బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు ఒక ఊపిరి తీసే మాయాదండమేనా? లేదా ప్రజల గొంతుల్లో దాహాన్ని తీర్చే నీటి చుక్కల్లాంటి మాయామంత్రమా? భారత ఆర్థిక వ్యవస్థకు ఇదొక గేమ్ చేంజర్ కానుందని మోడీ చెప్పే మోసపూరిత మాటలు ప్రజలు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? జీఎస్టీ రేట్ల సవరణలను భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప సంస్కరణలుగా మోడీ ప్రభుత్వం పేర్కొంటుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇదొక గేమ్ చేంజర్ కానుందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ కేంద్రం సవరించిన జీఎస్టీ సవరణలను గోల్మాల్ సవరణలుగా పేర్కొంటున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకంటే జీఎస్టీ పేరుతో గత 8 ఏళ్లుగా దేశ ప్రజలను దోచుకొని ఇప్పుడు తగ్గించామని చంకలు గుద్దుకోవడం ఏమిటని మండిపడుతున్నాయి. తాము ఎప్పటి నుంచి జీఎస్టీని తగ్గించాలని నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని గుర్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పింది అంతా నిజమే. 8 సంవత్సరాలుగా ఆయన 5% నుంచి 18% అనే 2 స్లాబులతో మాత్రమే జీఎస్టీ ఉండాలని డిమాండ్ చేశారు. ఈరోజు మోడీ దాన్ని అంగీకరించవలసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జీఎస్టీ స్లాబులు తగ్గిస్తామంటూ మోడీ సర్కార్, బీజేపీ నేతలు సంకలు గుద్దుకొని చెబుతున్నా అదే జీఎస్టీ పేరిట ప్రజలపై గత 8 ఏళ్లుగా భారీ భారమేసి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎవరని నిలదీస్తున్నారు. అదే చాలదన్నట్టు ఇప్పుడు మాత్రం తగ్గింపుల పేరుతో ఫేవర్ చేస్తున్నట్లు బీజేపీ నేతలు ఇస్తున్న బిల్డప్ చూస్తే ప్రజలను ఎంత అమాయకులను చేసి మోసం చేస్తున్నారో తెలుస్తుందని మండిపడుతున్నారు. అయితే జీఎస్టీ సంస్కరణలు చేస్తున్నట్టు మోడీ సర్కార్ బిల్డప్ ఇవ్వడంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మోడీ సర్కార్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే జీఎస్టీ సంస్కరణల విషయంలో కేంద్రం ఎక్కువ సమయం తీసుకుందని మండిపడ్డారు. జీఎస్టీ సంస్కరణ, వస్తు సేవలపై రేట్ల తగ్గింపు 8 సంవత్సరాల తర్వాత జరిగిందని, ఇది చాలా ఆలస్యమైందని చిదంబరం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గత 8 ఏళ్లుగా జీఎస్టీ స్వరూపం, రేట్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం గలం వినిపిస్తుందని, కానీ తమ విజ్ఞప్తులను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అయితే జీఎస్టీ స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మార్చిందని చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం మార్పులు చేయడానికి కారణమేమిటి? మందగించిన ఆర్థిక వృద్ధా అని ప్రశ్నించారు. అంతేకాదు బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జీఎస్టీ తగ్గించారా అని నిలదీశారు. బీహార్ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన రావడం అనుమానాలకు తావిస్తోందని, ఆయన ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన చేయడం ఎన్నికల స్టంట్ అని ఎద్దేవా చేశారు. జీఎస్టీ సంస్కరణలపై ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తర్వాత సాధించిన సామాన్య ప్రజల విజయమని అభివర్ణించింది. ఇదిలా ఉంటే శీతల పానీయాలపై 40% జీఎస్టీ విధించి మిఠాయిలపై జీఎస్టీని తగ్గించడం వెనుక మోదీ సర్కార్ రాజకీయ ప్రయోజనాలున్నాయన్న వాదనలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కూల్ డ్రింక్స్, ఐస్డ్ టీ, ఎనర్జీ, ఇతర షుగర్ బెవరేజెస్ పై 40% జీఎస్టీ విధించిన మోడీ సర్కార్ స్వీట్లపై ట్యాక్స్ను 5%కి తగ్గించే చిత్రాలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మిఠాయిలపై పన్నును 18% నుంచి 5%కి తగ్గించడంపై ఆరోగ్య రంగ నిపుణులు విస్తుపోతున్నారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతోనే పన్నుల నిర్ధారణ జరిగితే ఎందుకీ తేడాలు అని ప్రశ్నిస్తున్నారు. మిఠాయి వ్యాపార సంఘాల నుంచి, ముఖ్యంగా గుజరాత్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే పన్నుభారాన్ని 13% తగ్గించారని పేర్కొంటున్నారు. అయితే చక్కెర వినియోగం బాగా తగ్గాలని, లేకుంటే భవిష్యత్తు తరాలకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోలాలు, ఇతర బెవరేజెస్తో ఆరోగ్యానికి ఎంత ప్రమాదం ఉందో మిఠాయిలతో కూడా అంతేనని, ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు.
చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరమే అని జీఎస్టీ కౌన్సిల్ భావించినప్పుడు కోలాలు, కూల్ డ్రింక్స్ తో పాటు మిఠాయిలపైన గరిష్ట పన్నునే వేయాలి కదా అని నిపుణులు నిలదీస్తున్నారు. ఏదేమైనా 8 ఏళ్ల క్రితం మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ మోడీ సర్కార్ మొండిగా జీఎస్టీని అమలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీఎస్టీ పేరుతో దేశంలో చిన్న వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు, రైతుల నుంచి సామాన్యుడి వరకు ఎవరిని వదలకుండా జీఎస్టీని వసూలు చేసి మోడీ ప్రభుత్వం దేశ ప్రజల నడ్డి విరిచిందనే విమర్శలు ఉన్నాయి. దాదాపు నెలకు సగటున 20 లక్షల కోట్ల రూపాయలు, మొత్తం 8 ఏళ్లలో 112 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలను దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ దోపిడీని మసిపూసి మారేడుకాయ చేస్తూ ఇన్నాళ్ళు దోచిన దోపిడీని జనం మరిచిపోవాలని బిల్డప్ ఇస్తూ జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బకాలతో ఊదరగొడుతున్నారు. ఇన్నాళ్ళు భారతీయులను దోచుకున్న డబ్బులన్నీ ఎటుపోయాయని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నాడు. చిన్నపిల్లలు తినే పాప్కార్న్ నుండి వారు తాగే పాలపై కూడా జీఎస్టీ విధించి పైశాచికం చాటుకున్న బీజేపీ నేతలు నేడు నీతులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్ళు జీఎస్టీ పేరుతో భారతీయులను దోచుకున్న డబ్బులన్నీ ఎటుపోయాయని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నాడు. చిన్న పిల్లలు తినే పాప్కార్న్ నుండి వారు తాగే పాలపై కూడా జీఎస్టీ విధించి పైశాచికం చాటుకున్న బీజేపీ నేతలు నేడు నీతులు చెప్తున్నారని మండిపడుతున్నారు. అసలే ప్రజల మీద ధరల భారంతో కునారెళ్లుతుంటే దానికి జీఎస్టీ పేరుతో పన్నుల భారంతో నడ్డి విరిచారు. కానీ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు తాపీగా స్లాబ్లు తగ్గించామని గొప్పగా చెప్తే వినడానికి, చప్పట్లు కొట్టడానికి ప్రజలేమైనా పిచ్చోళ్ళ? కొంతమంది బీజేపీ నాయకులు మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది జ్ఞానమా, అజ్ఞానమా, లేక ఏమీ తెలియని వెర్రితనమా? ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి BRK న్యూస్.